ఇంతకాలం నువ్వు అమాయకురాలివి అని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇదంతా నీ ఆలోచనేనా, లేక ఎవరైనా నీ వెనకుండి ఆడిస్తున్నారా? మాచినేని సీనయ్య మాటిచ్చేశాడు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావేమో. ఆయన మాటిచ్చిన ఈ నాగేశ్వరి ఇంకా బ్రతికే ఉంది. నేనుండగా ఈ పెళ్లి చెయ్యడం ఆ దేవుడి వల్ల కూడా అవ్వదు, గుర్తుపెట్టుకో. చూడు, నీకంతగా మొగుడు కావాలి అనుకుంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవణ్ణైనా చూపించు. ఎంత డబ్బైనా పడేసి వాణ్ణి నేనొప్పిస్తాను. పోయి పెళ్లి చేసుకో. కాదని నాతో పంతానికొస్తే నా సంగతి తెలుసుగా, నిన్ను చంపైనా ఈ పెళ్లి ఆపిస్తాను. ఏంటమ్మా నాగేశ్వరి ఆ మాటలు? ఏంటక్క, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నిశ్చితార్థం ఆగిపోయి ఈ పిల్ల జీవితం నవ్వుల పాలవుతుందనే కదా మీరందరూ అంత బాధపడిపోతున్నారు. అందుకే పెళ్లి నేను చేస్తానంటున్నాను కదా. ఏ ఈ పిల్ల నా ఇంటికే కోడలవ్వాలా? ఏ ఇంటికి కోడలవ్వకూడదా? ఇంతకు ముందైతే పర్వాలేదమ్మా, కానీ ఇప్పుడు సీనయ్య మాటిచ్చాడు కదా, ఈ పెళ్లి జరగకపోతే తను చచ్చిపో. జరిగితే నేను చస్తానక్క. ఏ నేను చచ్చినా పర్వాలేదా నీకు? అయినా మాటిచ్చింది మా ఆయన కదా. ఆయన్ని ఎలా కాపాడుకోవాలో, ఆయనకి ఎలా నచ్చ చెప్పుకోవాలో నేను చూసుకుంటానక్క. ఆయనకేదో అయిపోతుందని నువ్వేం కంగారు పడకు. అది కదండి నేను చెప్పే. మీ ఇంటికి పోయి మీ అమ్మకి చెప్పు, ఈ పెళ్లి నాకిష్టం లేదు, రామ్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు, కాదని వెళితే చస్తాను, తప్పుకుంటేనే బ్రతుకుతాను అని మీ అమ్మకి చెప్పు. అలాగే నేనిచ్చిన ఆఫర్ గురించి కూడా చెప్పు. నా మాట విని ఒప్పుకుంటుందో, మా ఆయన ఇచ్చిన మాట పట్టుకొని కూతుర్ని చంపుకుంటుందో మీ అమ్మనే డిసైడ్ అవ్వమని చెప్పు. పోవే. అసలు నేను వచ్చింది. ఏయ్, రావద్దు రావద్దు అంటుంటే వచ్చింది చెప్పింది అంటూ ఇంకా నా ముందే నించున్నావేంటే? మర్యాదగా చెప్తుంటే నీకు తలకెక్కడం లేదా? నాగేశ్వరి, నాగేశ్వరి! గీతను వదిలేయ్.
చెప్తున్నది నీకే. అయ్యో ఇప్పటి వరకు నీకు మాటలతోనే చెప్తూ వచ్చాను. ఇంకొక్కసారి గీత జోలికొచ్చావో ఏం చేస్తారు? ఏం చేస్తానా? నిన్ను సినీ గారు మీకు దండం పెడతానండి. వద్దండి, మీ కోపాన్ని తగ్గించుకోండి. ఆవిడ నేను చేయొద్దు. మీకు దండం పెడతాను. వద్దండి, వద్దండి. ఛ! శభాష్, బాగుంది. ఎవరు నేర్పారో గాని నువ్వు వాడుతున్న నాటకం చాలా బాగుంది. మా 25 కాపురంలో ఏనాడు నన్ను పల్లెతొక్క మాట అన్నదీ లేదు, నా మాట కాదన్నదీ లేదు. అలాంటిది మా మధ్యలోకి నువ్వు వచ్చినప్పటి నుండి తను నా మాటకి విలువివ్వడం లేదు. ఇప్పటి వరకు నా మాటే పోయింది. ఇప్పుడు నీ వల్ల కుటుంబ సభ్యుల ముందు నా విలువే పోయింది. విలువలేని చోట ఈ నాగేశ్వరి బ్రతకదు, బ్రతకాల్సిన అవసరమే లేదు. నాగేశ్వరి, అమ్మా, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మీరు కాదు, నన్ను చంపేయండి. నా ఇంట్లో వాళ్ళకి చెప్పుకునే అవకాశం లేదు. అందుకే మీకైనా చెప్పుకుందామని వచ్చాను. ఆ అవకాశం మీరు ఇవ్వనంటే నన్ను చంపేయండి. ఏంటమ్మా గీత ఇది? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజమే చెప్తున్నానండి. రామ్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ఆవిడ అంటున్నారని కాదండి, నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది. రామ్ చదువుకున్నాడు, నాకంత చదువు లేదు.
పైగా తన జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకొని కలలు కంటున్నాడు. అందులో ఏ ఒక్క విషయంలోనూ నేను తనతో సరితూగను. మా నాన్న ఎప్పుడు చెప్పేవారండి, ఎదుటి వారితో మనం స్నేహం చేయాలనుకున్నా వాళ్ళ స్నేహాన్ని అందుకునే అర్హత మనకుందో లేదో ముందు ఆలోచించుకోవాలి అని. అప్పుడు నేను అడగకుండానే నా ఇంటికొచ్చి వరం ఇచ్చారు. ఇప్పుడు నేనే కొంగు చాచి అర్థిస్తున్నాను. మీ మాటని వెనక్కి తీసుకోండి. నన్ను రామ్కి ఎప్పటికీ స్నేహితురాలిగానే ఉండనివ్వండి. అది కాదమ్మా. లేదండి, నా పెళ్ళి అనుకోవడం, ఏదో ఒక రకంగా ఆగిపోవడం నాకు మా వాళ్ళందరికీ అలవాటే. కాకపోతే ఇప్పుడు కారణం నేను. మీ మాటేమీ పొల్లుపోదండి. నేనే కాదంటున్నాను కదా. మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు. నన్ను తప్పుపట్టినా అలవాటే కాబట్టి నేను కొత్తగా బాధపడేదేముండదు. దయచేసి మీ వరాన్ని మార్చి దానికి బదులుగా ఈ వరాన్ని ఇవ్వండి. ఇంకేంటి, నాకు రామ్ని చేసుకునే అర్హత లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుంటే ఇంకా ఆలోచిస్తున్నారేంటి? మీ మాట కోసం నాకిష్టం లేదు అని చెప్పినా ఈ పెళ్లి చేస్తానన్నారు. ఇప్పుడు చేసుకోవలసిన ఈ పిల్లే చెప్తున్నా బలవంతంగా పెళ్లి చేస్తారా? హ, తన తాహతేంటో తనకర్థమైంది. మీకు అర్థమైతే మంచిది. పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని బలవంతపు పెళ్లిళ్ళు చెయ్యకండి. అమ్మ గీత, ఒక్క మాటమ్మా. ఊరి పెద్దగా కాదు, నీ తండ్రి స్థానంలో నిలబడి ఒక్క మాట చెప్తాను, వింటావా? మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, కలకాలం మనం కలిసే ఉండాలిరా అని మీ నాన్నతో చెప్పానమ్మా. వాడు నా మాట వినలేదు, వెళ్ళిపోయాడు. అసలు కారణమేమిటో చెప్తాను వినమ్మా అంటే మీ అమ్మ ఎప్పుడూ నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు కూడా నా మాట కాదని వెళ్ళిపోతున్నావా అమ్మా? తను మూర్ఖురాలమ్మా. మూర్ఖత్వానికి జీవితాలు బలి కాకూడదు. నిన్ను నా కొడుకు చేతుల్లో పెట్టడం లేదమ్మా, నా కొడుకునే నీ చేతుల్లో పెడుతున్నాను. అది నా మాట వినమ్మా. దేవుడి గుళ్ళో పెరిగే మొక్కకి నీళ్లు పోయకపోతే ఎండిపోతుందమ్మా. తన మూర్ఖత్వం వల్ల నా కొడుక్కు దక్కే అదృష్టానికి దూరం కాకూడదు. వాడి జీవితం బలి కాకూడదు. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవమున్నా ఇప్పుడు జరిగిందంతా మర్చిపో. నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెడతావు నా కోసం.
రే రామ్, రే నేను చెప్పేది వినరా. నిన్నటి వరకు మీ నాన్న, ఇప్పుడు నువ్వు తయారయ్యావా మమ్మల్ని హింసించడానికి? మనుషుల్ని హింసించడం కూడా వారసత్వంగా తీసుకుంటుందా మీ కుటుంబం? శివ, ఏదో ఎమోషన్లో వచ్చేసాం గానీ లోపలికి వెళ్ళడం కరెక్టేనంటావా? అందుకే ముందు ఇంటికి వెళ్దాం పద. ఇక్కడి వరకు వచ్చాం కదా, గీతను విష్ చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నది నువ్వు, నేను కాదు. సరే, గీతను బయటకు వెళ్దాం పద. పద. బాబు, అదేంటి గుమ్మం వరకు వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నారు? అంటే అది ఓ, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనా? భలేవారు బాబు. మల్లిక, అమ్మా, రండి బాబు, రండి రండి. రండి. ఎప్పుడొచ్చారు బాబు? ఇందాకేనండి. అది యాక్చువల్గా చిన్న ఎగ్జైట్మెంట్తో. అయ్యో, బయట నిలబడి మాట్లాడతారేంటండి? రా బాబు. బొత్తిగా మొహమాటస్తులా ఉన్నారు. మా దగ్గర మొహమాటం ఎందుకు బాబు? రండి బాబు, రండి. రండి బాబు, రండి. రండి. రండి రండి రండి, కూర్చోండి. ఇలా కూర్చోండి. ఇంకా అలా చూస్తావేంటే, వెళ్ళి కాఫీ పట్టరా. కూర్చోండి బాబు. కాఫీ తీసుకోండి. తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. ఓ, కతికితే అతకదంటారు. అది నిజమే గాని ఏం కాదు, తీసుకోండి బాబు. పర్వాలేదండోయ్. రే, కతికితే అతకదంటున్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ ఏంట్రా? ఏమరా, సంస్కృతి నాకు తెలీదు. నోర్మి, అది తెలుగరా ఫెదవా? గీత మీరు వస్తున్నారని తెలియక గీత బయటికెళ్ళింది బాబు. యాక్చువల్గా నేను ఇలా మీ ఇంటికి రావడం, మీ అందరితో కలిసి మాట్లాడడం, కాఫీ తాగడం, అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. విన్నావా? గీతకి నిశ్చితార్థం చెడిపోయిందని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. గీతకి నిశ్చితార్థం చెడిపోయిందని తెలియగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా మీ గీత అంటే నాకు చాలా ఇష్టం అండి.
తను ఎంత మంచిది. తనకు అలాంటి సంబంధం కరెక్ట్ కాదండి. అవును బాబు, అంతా మీ నాన్నగారి పుణ్యమే. సమయానికి ఆయన రాబట్టి ఆ సంబంధం చెడిపోయి ఇంత గొప్ప సంబంధం దొరికింది.